హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు త్రిమూర్తులలో ఒకరు. శివుని ఆవిర్భావం లింగోద్భవం. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని వాదన వచ్చింది. ఆ సమయంలో వారి మధ్య ఒక అంతులేని అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగం ఉద్భవించింది. ఆ స్తంభం యొక్క ఆది అంటే మొదలు, అంతం కనుగొనలేక బ్రహ్మ విష్ణువులిద్దరూ శివుడే గొప్పవాడని అంగీకరించారు. అందుకే శివుడిని ఆదిదేవుడు అని అంటారు. 2. శివుని రూపం అర్థం. శివుని రూపం చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. జటాజూటం, అందులో గంగాదేవి ఉంటుంది, జ్ఞాన ప్రవాహానికి సంకేతం. చంద్రవంక, మనస్సుపై నియంత్రణకు సంకేతం. మూడవ కన్ను, జ్ఞానానికి మరియు అజ్ఞానాన్ని దహించడానికి సంకేతం. మెడలో పాము, నాగేంద్రుడు, కాలానికి మరియు మృత్యుకు భయపడని తత్వానికి గుర్తు. విభూతి భస్మం, ఈ శరీరం శాశ్వతం కాదు, చివరికి బూడిదగా మారుతుందని గుర్తుచేస్తుంది. పురాణాలలో ముఖ్యమైన ఘట్టాలు: హాలాహల భక్షణం అంటే నీలకంఠుడు. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మొదట భయంకరమైన విషం అంటే హాలాహలం పుట్టింది. లోకాలను కాపాడడం కోసం శివుడు ఆ విషాన్ని మృంగేశాడు. పార్వతీదేవి ఆ విషం కడుపులోకి వెళ్లకుండా గొంతులోని ఆపడంతో ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు త్రిమూర్తులలో ఒకరు. శివుని ఆవిర్భావం లింగోద్భవం. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని వాదన వచ్చింది. ఆ సమయంలో వారి మధ్య ఒక అంతులేని అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగం ఉద్భవించింది. ఆ స్తంభం యొక్క ఆది అంటే మొదలు, అంతం కనుగొనలేక బ్రహ్మ విష్ణువులిద్దరూ శివుడే గొప్పవాడని అంగీకరించారు. అందుకే శివుడిని ఆదిదేవుడు అని అంటారు. 2. శివుని రూపం అర్థం. శివుని రూపం చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. జటాజూటం, అందులో గంగాదేవి ఉంటుంది, జ్ఞాన ప్రవాహానికి సంకేతం. చంద్రవంక, మనస్సుపై నియంత్రణకు సంకేతం. మూడవ కన్ను, జ్ఞానానికి మరియు అజ్ఞానాన్ని దహించడానికి సంకేతం. మెడలో పాము, నాగేంద్రుడు, కాలానికి మరియు మృత్యుకు భయపడని తత్వానికి గుర్తు. విభూతి భస్మం, ఈ శరీరం శాశ్వతం కాదు, చివరికి బూడిదగా మారుతుందని గుర్తుచేస్తుంది. పురాణాలలో ముఖ్యమైన ఘట్టాలు: హాలాహల భక్షణం అంటే నీలకంఠుడు. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మొదట భయంకరమైన విషం అంటే హాలాహలం పుట్టింది. లోకాలను కాపాడడం కోసం శివుడు ఆ విషాన్ని మృంగేశాడు. పార్వతీదేవి ఆ విషం కడుపులోకి వెళ్లకుండా గొంతులోని ఆపడంతో ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు త్రిమూర్తులలో ఒకరు. శివుని ఆవిర్భావం లింగోద్భవం. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని వాదన వచ్చింది. ఆ సమయంలో వారి మధ్య ఒక అంతులేని అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగం ఉద్భవించింది. ఆ స్తంభం యొక్క ఆది అంటే మొదలు, అంతం కనుగొనలేక బ్రహ్మ విష్ణువులిద్దరూ శివుడే గొప్పవాడని అంగీకరించారు. అందుకే శివుడిని ఆదిదేవుడు అని అంటారు. 2. శివుని రూపం అర్థం. శివుని రూపం చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. జటాజూటం, అందులో గంగాదేవి ఉంటుంది, జ్ఞాన ప్రవాహానికి సంకేతం. చంద్రవంక, మనస్సుపై నియంత్రణకు సంకేతం. మూడవ కన్ను, జ్ఞానానికి మరియు అజ్ఞానాన్ని దహించడానికి సంకేతం. మెడలో పాము, నాగేంద్రుడు, కాలానికి మరియు మృత్యుకు భయపడని తత్వానికి గుర్తు. విభూతి భస్మం, ఈ శరీరం శాశ్వతం కాదు, చివరికి బూడిదగా మారుతుందని గుర్తుచేస్తుంది. పురాణాలలో ముఖ్యమైన ఘట్టాలు: హాలాహల భక్షణం అంటే నీలకంఠుడు. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మొదట భయంకరమైన విషం అంటే హాలాహలం పుట్టింది. లోకాలను కాపాడడం కోసం శివుడు ఆ విషాన్ని మృంగేశాడు. పార్వతీదేవి ఆ విషం కడుపులోకి వెళ్లకుండా గొంతులోని ఆపడంతో ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు త్రిమూర్తులలో ఒకరు. శివుని ఆవిర్భావం లింగోద్భవం. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని వాదన వచ్చింది. ఆ సమయంలో వారి మధ్య ఒక అంతులేని అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగం ఉద్భవించింది. ఆ స్తంభం యొక్క ఆది అంటే మొదలు, అంతం కనుగొనలేక బ్రహ్మ విష్ణువులిద్దరూ శివుడే గొప్పవాడని అంగీకరించారు. అందుకే శివుడిని ఆదిదేవుడు అని అంటారు. 2. శివుని రూపం అర్థం.
శివుని రూపం చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. జటాజూటం, అందులో గంగాదేవి ఉంటుంది, జ్ఞాన ప్రవాహానికి సంకేతం. చంద్రవంక, మనస్సుపై నియంత్రణకు సంకేతం. మూడవ కన్ను, జ్ఞానానికి మరియు అజ్ఞానాన్ని దహించడానికి సంకేతం. మెడలో పాము, నాగేంద్రుడు, కాలానికి మరియు మృత్యుకు భయపడని తత్వానికి గుర్తు. విభూతి, భస్మం, ఈ శరీరం శాశ్వతం కాదు, చివరికి బూడిదగా మారుతుందని గుర్తుచేస్తుంది. పురాణాలలో ముఖ్యమైన ఘట్టాలు: హాలాహల భక్షణం అంటే నీలకంఠుడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మొదట భయంకరమైన విషం అంటే హాలాహలం పుట్టింది. లోకాలను కాపాడడం కోసం శివుడు ఆ విషాన్ని మృంగేశాడు. పార్వతీదేవి ఆ విషం కడుపులోకి వెళ్లకుండా గొంతులోని ఆపడంతో ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు.